4 గంటల మధ్యన అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారు, పట్టించేస్తారు. అలా బంధించినప్పుడు అక్కడ అంటున్న పౌలు ఏమన్నాడంటే, తనకు కలిగిన శ్రమలు సంఖ్యలను బట్టి మీరు చింతించవద్దు, ఆనందించండి. శ్రమలు, ఇబ్బందుల్లోనూ ఆనందించడం ఆధారము మన ప్రభువే. శ్రమల్లోనూ మనం ఇబ్బందుల్లోనూ ఎవరిని ఆధారం చేసుకోవాలంటే ప్రభువునే ఆధారం చేసుకోవాలి. ఎందుకంటే నీ కోసం నా కోసం ఆ పరలోకంలో నిన్ను నన్ను కూర్చోబెట్టాలని, నిన్ను నన్ను అక్కడ చూడాలని ఆయన ఎంత శ్రమ పడ్డాడంటే ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టే నీ కోసం భూమి మీదకి వచ్చాడు. నీ శరీరాన్ని ఆయన ధరించుకున్నాడు. అంతేకాదు నీ కోసం ఆయన పడ్డ శ్రమ అంతా ఇంత కాదు, రక్తము చిందించాడు, ప్రాణార్పణం అయిపోయాడు. అది పౌలు గ్రహించి సంఘానికి చెప్తున్నాడు. మన శ్రమల్లోనూ మన ఇబ్బందుల్లోనూ మనము ఆనందించడానికి ప్రభువే మనకి ఆధారం. ఆయన నిమిత్తము ఆయన సువార్త కొరకు సంభవించే శ్రమలు, కష్టాలు ఆనందము కొరకునైనా అనేసి పౌలు చెప్తా ఉన్నాడు. అంటే పౌలు ఎందుకు వెళ్ళాడు జైలుకి? ఎందుకు, ఏ నేరం చేశాడు? చేశాడండి? సువార్త వెళ్ళి రోడ్డు మీద నించొని బొంగూరు మూలం నించొని చెప్తున్నాడు, అమ్మ యేసు ప్రభు దేవుడు అనగానే పట్టుకుని లేచాడంటే. ఎవరిని కొట్టలేదు, ఎవరిదైనా దోచుకోలేదు, ఏమీ చేయలేదు. యేసు ప్రభు దేవుడు అని చెప్పినందుకు ఏం చేశారని తీసుకెళ్ళి